ఒక పెద్ద అటవీలో మంటూ అనే చిన్న కోతి తన స్నేహితులతో గెలుకుతూ తిరిగేది. అటవీ మొత్తం పచ్చగా ఉంది. జంతువులు నవ్వుతూ ఆనందంగా బతికేవి. మంటూ, ఎక్కడో అందమైన పండ్లు ఉన్న చెట్టు ఉందని విన్నాను. అక్కడికి వెళ్ళాలా? స్నేహితులు: అది పులి ప్రాంతం మంటూ. చాలా ప్రమాదం. మంటూ ధైర్యంగా ముందుకెళ్లి పులి నివాసానికి దగ్గరలో ఉన్న రంగుల పండ్ల చెట్టు దగ్గరకు చేరుకుంటుంది. చెట్టుమీద ఎర్ర, పచ్చ, పసుపు రంగుల రుచికరమైన పండ్లు వేలాడుతున్నాయి. మంటూ: అయ్యో, వీటిని తినాలి కాని పులి కోసం ఎదురుచూసి ఎలా తింటాను? కోతికి ముద్దు ఐడియా. మంటూ తక్షణమే ఒక బుద్ధిమంతమైన ఐడియా ఆలోచించింది. దగ్గర్లోని బొరుసుకల్లు, దొడ్డి తీసుకుని పులి శబ్దం చేస్తూ దూరంగా పడేసింది. గర్జన. పులి శబ్దం విన్న జంతువులు పారిపోయాయి. పులి కూడా ధ్వని వైపు పరుగెత్తింది. మంటూ ఎవరూ లేని సమయం చూసి చెట్టెక్కి అన్ని పండ్లను తినేసింది. మంటూ: బుద్ధిమంతులైతే ఎప్పుడూ గెలుస్తారు. అంతట తాతయ్య కోతి వచ్చి మంటూకు చెప్పాడు: శక్తిమంతులు గెలవరు నాన్నా, బుద్ధిమంతులే గెలుస్తారు. నీతి: తెలివి ఉపయోగిస్తే ఎప్పుడూ విజయమే.